సరిగమలో హృదయములో తొణికినవే నీ తొలి పిలుపే ఒక మెరుపై మెరిసినదే మనసే ఒక వేదిక నగవే తొలి కానుక తనువే మరిచా మగువా సరిగమలో హృదయములో తొణికినవే నీ తొలి పిలుపే ఒక మెరుపై మెరిసినదే. ఏ ఇంట్లోనే ఉన్నావా? ఆశ్చర్యంగా ఉంది. రా భోంచేద్దాం. ఏంటి దాస్తున్నావు? ఆఫీషియల్ మ్యాటర్స్. మూసుకొని టీ. ఆ రోజు ఆఫీస్ పేపర్లు ఎగిరిపోతుంటే తీసుకొచ్చి ఇచ్చింది. హే, న్యూ ప్రాజెక్టా? క్లయింట్ ఎవరేంటి? ఏమో తెలియదురా. ఓ, ఇప్పుడు అమ్మాయిలు వెనక్కి తిరగమన్నారా? ఎవర్రా రే? ఎవరి కాటరవల్లి? ఆ రోజు నన్ను అమ్మాయి చూసిందని చెప్పాను కదా, ఆ అమ్మాయి. పెళ్ళేటైపో. మంచి అమ్మాయారా? తనకు నీ మీద ఆ రోజు బ్యాడ్ ఇంప్రెషన్ కలిగిందని చెప్పావు. ఏదో ఒకరోజు అమ్మాయిని మీట్ అయ్యి నా మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ మారుద్దాం అనుకున్నాను. అంతా రివర్స్గా జరుగుతుంది. అదేంట్రా? తిన్నగా వెళ్ళి నిజానికి మీరు అనుకుంటున్నట్టు నేను దొంగని కాదు, సిఐడిని, ఇలా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు కదా అని. కుదరదురా. ఆఫీస్ రూల్ ప్రకారం సబ్జెక్ట్ని మీట్ అవ్వడం మాట్లాడడం చేయకూడదు. ఏరోయ్, రా ఇంటెలిజెంట్ రేంజ్ బిల్డప్లు వద్దమ్మా. రే, నీకు తెలుసు కదరా, ఈ జాబ్ నా ప్యాషన్ రా. ప్యాషన్ జాబ్ మీద కదా, కంపెనీ మీద కాదుగా. అవునరా, నాకు తెలియక అడుగుతాను. నువ్వు తనతో మాట్లాడితే నీ కంపెనీలో గంట మోగుద్దా? రే, లైట్ తీసుకో. నీ మనసులో మాట్లాడాలని ఉంది, ఎప్పుడైనా కలవచ్చుగా. మాట్లాడితే తప్పే ఉంది. అంతే అంటావా? సరే, ఆ అమ్మాయికి తెలిసిందంటే? తెలిస్తే ఏంటి? ఇప్పుడు తెలిస్తే ఏంటంట? ఈ రోజుల్లో మంచి అమ్మాయిలు దొరకడమే కష్టంగా ఉందిరా. అదే నిజమే. ఇది కాకపోతే ఇంకో కంపెనీ. రే, నేనేదో అమ్మాయి నాకు నచ్చిందని చెప్పినట్టు మాట్లాడుతున్నావేంటి? అది మళ్ళీ నేను కన్ఫర్మ్ చేయాలా? ఆ మొహం చూస్తేనే తెలుస్తుందిరా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పావా? మన లైఫ్ హ్యాపీగా ఉంచుకోవడం మన చేతిలోనే ఉంటుందిరా. వెళ్ళి మాట్లాడరా. వచ్చిందెవరు? మధు కోసమే. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తే చాలే. మధు, ఏదైనా డీటెయిల్స్ కా? నిన్ను చూడడానికి మీ ఫ్రెండ్ వచ్చారు. హాల్లో కూర్చోపెట్టాను, వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి చూడు. ఫ్రెండా? సరే, నేను మళ్ళీ కాల్ చేస్తానే. ఈ మోనికి కాఫీ ఒకటి. హలో, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? అంటే నేను మీతో కొంచెం మాట్లాడాలి. జస్ట్ 2 minutes అండి. నో, బయటికి వెళ్ళండి. ప్లీజ్ అండి, ప్లీజ్ ఒక్క 2 minutes ఇవ్వండి. హలో, ఇప్పుడు బయటికి వెళ్తావా వెళ్ళవా? ప్లీజ్ అండి, ఏంటమ్మా? నథింగ్ ఆంటీ. 2 నిమిషాలే, జస్ట్ 2 minutes. నేను కమల్ ఫ్రెండ్. యాక్చువల్లీ ఆ రోజు నేను సారీ అండి. యాక్చువల్గా ఆ రోజు నేను తెరుస్తున్న ఫ్లాట్ నా ఫ్రెండ్ కమల్దండి. వాడు టెక్నోమార్క్లో వర్క్ చేస్తున్నాడు. నేను వాడి రూమ్మేట్నే. 3 నెలలు రెంట్ ఇవ్వకపోతే ఎవరికైనా కోపం వచ్చిందిగా. మీరే చెప్పండి. ఇప్పుడు వేరే రూమ్ తీసుకున్నాను, బట్ నా థింగ్స్ అన్నీ కమల్ రూమ్లో ఉండిపోయాయి. వాటి కోసం వచ్చినప్పుడే దయచేసి నా మాట నమ్మండి. ఏంటండి, ఇంత చెప్పినా నమ్మకం లేదా? ముందు నువ్వు ఎవరో తెలుస్తాను. హలో దివ్య,
ఏంటి ఏమైందని అడగకుండా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. దేని గురించే? మీ ఫ్లాట్లో మిస్టర్ కమల్ అని పేరుతో ఎవరైనా టెక్నోమార్క్లో పనిచేస్తున్నారా? మధు ఉన్నారు. హే, ఆ రోజు రాత్రిపూట నువ్వెవరినో చూసానని చెప్పావు కదా, ఆ ఫ్లాటే. అతని రూమ్లో ఇంకెవరైనా ఉంటున్నారా? ఓ థ్యాంక్ యూ, లోపలికి రండి. అవును మధు, ఎందుకు అడుగుతున్నావు? వాడు చూడ్డానికి ఎలా ఉంటాడు? పెద్దగా గుర్తులేదు, బట్ చూడ్డానికి యావరేజే. 5.11 హైట్ ఉంటాడు. చెప్పు. కొంచెం లీన్గా షార్ట్ హెయిర్తో ఉంటాడు. ఎప్పుడు దొంగ చూపులు చూస్తూ మొత్తానికి ఓకే, పర్వాలేదు. ఏ సరిగ్గా చూడలేదనో ఇన్ని డీటెయిల్స్ చెప్తున్నావు. ఓకే, నేను మళ్ళీ మాట్లాడతాను. బాయ్. ఆ రోజు నైట్ మీరు ఫ్లాట్ని దొంగతనంగా... రియలీ సారీ, మీతో నేను కొంచెం హార్ష్గా బిహేవ్ చేశాను. లేదు, తప్పు నాదేనండి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. నేను ఇక్కడ గెస్ట్గానే ఉంటున్నాను. ఇలా సడన్గా వచ్చేసరికి మీతో నేను అలా మాట్లాడాల్సి వచ్చింది. నేను ఎందుకు ఇక్కడ దాకా వచ్చి ఇవన్నీ చెప్తున్నానంటే, ఆ రోజు పార్క్లో నేను ఎదురుపడ్డప్పుడు నన్ను చూసి భయపడ్డారు. ఏదేమైనా ఫస్ట్ ఇంప్రెషన్ మారదని నాకు తెలుసు, బట్ స్టిల్ ఎందుకో నాకు ఇది చెప్పాలనిపించింది. మిమ్మల్ని ఎక్కడ కలవాలో నాకు అర్థం కాలేదు, అందుకే ఇక్కడికి వచ్చాను. సారీ అండి. తప్పు ఒప్పుకోవడానికి కూడా ధైర్యం ఉండాలి. ఐ లైక్ ఇట్. ఏంటి బాబు, కాఫీ ఎలా ఉంది? తాగలేదా? సారీ అండి, మాటలో పడి మర్చిపోయాను. వస్తానండి. థ్యాంక్స్ ఫర్ ద టైం. బాయ్. సీ యూ. తప్పు ఒప్పుకోవడానికి కూడా ఓ ధైర్యం ఉండాలి. ఐ లైక్ ఇట్. కిక్ సినిమాలో ఆలి అన్నట్టు మ్యాటర్ కాస్త కాట్రోల్ అయిపోయింది. రే, నువ్వు చెప్తేనే వెళ్ళి కలిసింది. ఇంకేం మాట్లాడాలో తెలియలేదురా. 100 అబద్ధాలు చెప్పి ఇలా మేనేజ్ చేయడం కన్నా ఒక్క నిజం చెప్పొచ్చు. తనతో ఈసారి ఏం మాట్లాడినా ముందు ధైర్యంగా మాట్లాడు. ఏం చెప్తున్నావు అని కాదు బావా, ఎలా చెప్తున్నావు అన్నదే ముఖ్యం. నేను వెళ్ళి వాటర్ పట్టుకొస్తాను. బుక్స్ ఎక్కడుంటాయి? పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి, వెళ్ళి చూడండి. హాయ్. ఏంటా బుక్? యాక్చువల్లీ ఈ బుక్ కోసమే నేను వచ్చాను. ఇంతలోనే మీరు... ఆర్ట్ వర్క్స్ అంటే ఇంట్రెస్టేనా? లేదండి, బట్ బుక్స్ అన్ని చదువుతాను. స్పెసిఫిక్గా ఏం అడగండి, నాకేం తెలీదు. మీది ఊరేనా? చదివిందంతా ఇక్కడే, మా నేటివ్ అమరావతి. లాస్ట్ ఇయర్ అమ్మ చనిపోయింది, నాన్న అక్కడే ఉండిపోయారు. జాబ్ కోసం వచ్చాను. నేను పెరిగింది ఆశ్రమంలోనే. కొద్ది రోజులు బెంగళూరులో జాబ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ జాబ్ రాగానే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. ఆ రోజు మీరు కూడా వచ్చి సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వెళ్ళారే. సారీ అండి. ఆంటీ ఏమైనా అడిగారా? ఆ రోజు కాఫీ తాకుండా వెళ్ళిన అబ్బాయి పేరేంటని అడిగారు. ఐఎమ్ సారీ. వేణు. మధు. ఇలాగే ఎంతసేపు నడుస్తూ ఉంటాం. కాఫీ తాగుతాం, వస్తారా? లంచ్? ఓకే. ఫుడ్ చాలా బాగుంది. ఇక్కడికి రెగ్యులర్గా వస్తారా? మీరు మధు అనే పిలవచ్చు. మధు, మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. ఎవరు? నా గురించి చాలా చెప్పుంటాడు, వాడి మాటలేమి నమ్మొద్దు. రే, నీ గురించి ఏం చెప్పలేదురా, ఇంతలోనే నువ్వు వచ్చేసావు. సరే సరే ఉండు. వీడు అమీర్, మై బెస్ట్ ఫ్రెండ్. ఇక్కడున్న డిషెస్ అన్నీ కుక్ చేసిన వ్యక్తి వీడే. అమీర్, మధు. ఫుడ్ ఎలా ఉందండి? అమీరేనా? సింప్లీ సూపర్. థ్యాంక్ యూ సిస్టర్. వెల్, నా గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. కుకింగ్ బాగా చేస్తాను. ఇది తప్ప మనకి ఇంకేం రాదు. నెక్స్ట్ టైం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా స్పెషల్గా చేసి పెడతాను. సార్, మీతో ముఖ్యమైన విషయం. వెళ్ళేటప్పుడు మరి కదగా బిల్లు కట్టుబడి ఉంటా సిస్టర్, మీరు కానివ్వండి.
తనకి తెలిసింది ఇంతే అని తన గొప్పతనాన్ని చూపించుకుంటే చాలా సింపుల్గా ఉన్నారు కదా. ఇంట్రెస్టింగ్. మీరు ఇలా చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటారా? లైఫ్ మనకి చిన్నదే, అందుకని చిన్న చిన్న విషయాల్ని కూడా మనం పర్టికులర్గా పట్టించుకోవాలి. వలపై విరిసే కరవా చలియా ఎదపై ఒదిగే అలవా సఖియా మదిలో కదలాడే మరులై జత చేరి మెరిసే మణిమారై ఒడిలో కృతి పాడి ఇక నేను నీవు ఒకటైపోతే ఆగిపోద కాలం. వలపై విరిసే కలవా చలియా ఎదపై ఒదిగే అలవా సఖియా మదిలో కదలాడే మరులై జత చేరి మెరిసే మణిమాలై ఒడిలో కృతి పాడి ఇక నేను నీవు ఒకటైపోతే ఆగిపోద కాలం. ఇంట్రడ్యూస్ చేయడంలో తప్పే ఉంది. నా ఫ్రెండ్స్ నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే దివ్య, శ్వేత, స్వాతి, రేవతి, అపర్ణ, అందరినీ నీకు ఇంట్రడ్యూస్ చేసి పెడతానులే. మా నాన్నకి నీ గురించి చెప్పాను. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు నేను కలుస్తానని చెప్పారు. కుకింగ్ రోజు నేనేగా చేస్తున్నాను. ఈ రోజు మధు వచ్చింది, నువ్వు ప్లీజ్ రే, నీకు చేస్తే చండాలంగా ఉంటుందిరా. పర్లేదు, తినేవాళ్ళు మేమేగా అడ్జస్ట్ చేసుకుంటాం, నువ్వే చేయి. హే రే 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 ప్లీజ్ రా బావా, ప్లీజ్ రా, ప్లీజ్ 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 రే. నే మాట్లాడే మాటలు అన్నీ నీవేగా భామ, నువ్వు కాదంటే చెయ్యే పట్టి చేనా హంగామ ఒడి మీద వారే మరుమల్లేవే మనసుల్ని దోచే చిన్నదానివే వలవేసింది నీవేనే ఇక జన్మంతా నీతోనే ఇక నేను నీవు ఒకటైపోతే ఆగిపోద కాలం. ఇప్పుడు చెప్పు. కొంచెం కోపం ఎక్కువే, కానీ తనకి నచ్చిన వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతుంది. సార్ ఇస్తున్నా. వేణు ప్రొఫెసర్. ఓ చెప్పండి సార్. వేణు, నువ్వు ఫ్రీగా ఉంటావు సార్, ఇంటికి రావా? నీతో కొంచెం మాట్లాడాలి. తప్పకుండా వస్తాను సార్. ఎప్పుడు రమ్మంటారో చెప్పండి, వస్తాను. ఎప్పుడైనా రావయ్యా, ఇంట్లోనే ఉంటా. ఓకే సార్. ఓకే. అంత ఇంపార్టెంటా? ఆయన నాకు చాలా కావాల్సిన వారు. నువ్వు కూడా వస్తే బాగుంటుంది. నా క్లోజ్ ఫ్రెండ్ పురుషోత్తం గారు ఉన్నారు. ఓకే. ఎప్పుడూ నా మొహమే చూస్తున్నా మా అమ్మకి మీరందరూ రావటం ఒక చేంజ్. షీ విల్ బి హ్యాపీ. సార్ ప్లెజర్ ఇస్ మైన్ సార్. పసిపాపల్లి నీపై నేనే పేరాసపడ్డా, మనసిచ్చాక విడియం మరచి ముంగిట్లో నిలిచా, తనివారా నిన్నే తిలకించని మనసారా నీతో లయమవ్వని ప్రియుడా నీవే నేనంటా, నా బందీవై పొమ్మంటా, ఇక నీవు నేను ఒకటైపోతే ఆగిపోద కాలం. వలపై విరిసే కలవే నీవా ఎదపై ఒదిగే అలవే నీవా మదిలో కదలాడే మరులై జత చేరా మెరిసే మణిమాలై ఒడిలో కృతి పాడి ఇక నేను నీవు ఒకటైపోతే ఆగిపోద కాలం. వలపై విరిసే కరవా చలియా ఎదపై ఒదిగే అలవే నీవా. కొంచెం టైం
తీసుకొని నిదానంగా రిలాక్స్డ్గా. ఎందుకు నవ్వుతున్నావు? ఇప్పుడు చెప్పకపోతే ఇంక రేపే ఆలోచించుకో. ఏ ప్లీజ్ చెప్పవా?